నమస్కారం అయ్యా. చిట్టి బాబు ఎలా ఉన్నావు? బాగున్నానయ్యా, మీరు ఎలా ఉన్నారు? నాకేంటయ్యా వేషం తెలుసుగా, 2 ఏళ్ళు సేవ చేశాడు, వీడి వల్లే బ్రతికేశాను. నమస్కారం. నాకింకా చావలేదయ్యా, 100 ఏళ్ళు బ్రతికేస్తాను. మంచిది. కూర్చో. ఇప్పుడే అధిష్టానం నుంచి ఫోన్ వచ్చింది, అయ్యా. మినిస్టర్ లిస్ట్ లో నా పేరు ఉందట. ఇదంతా నీ వల్లేనయ్యా, అందుకే ఆనందంలో ఒక పెగ్గు కూడా వేస్తున్నాను. చెప్పు, నేనేం చేయగలను? ఏం కావాలి నీకు? ఏం లేదయ్యా, మీతో కొంచెం మాట్లాడాలి. నా ప్రాణమే నీదే, అనుమతి ఎందుకు? పర్వాలేదు, చెప్పు. అయ్యా, మీరు కొంచెం బయట ఉండండి. నువ్వు తలుపులేసి. ఇప్పుడు చెప్పు. అయ్యా ఏంటయ్యా ఇది? వద్దయ్యా, మీరు ఆరోగ్యంగా బాగుండాలయ్యా. అందుకే మా గంగాలమ్మ తల్లికి పూజ చేయించి ప్రసాదం తీసుకొచ్చాను, తీసుకోండి అయ్యా. ఏంటయ్యా, నా మీద ఎందుకింత అభిమానం నీకు? అవును, మీ ఊరు ఎలా ఉంది? బాగుందయ్యా, మా అన్నయ్య కోరుకున్నట్టే ఊరు సానా బాగుందయ్యా. మీ అన్నయ్యకి జరిగింది చాలా దారుణమయ్యా. ఇంతకీ ఆ ప్రెసిడెంట్ దొరికాడా? ఎతికేమయ్యా, అని ఎలాగైనా చంపేద్దామని అన్ని చోట్ల ఎతికేమయ్యా, కానీ ఆడు దొరకలేదయ్యా. అప్పుడు అంజనం వేయించాం. ఆవిడ చెప్పి గుర్తుపెట్టుకుని ఆయన చంపడానికి బయలుదేరా. చంపేశావా? అంతే కదయ్యా. ఎర్రసీను, అబుల్గాడు, వెంకట్రావు, ఆఖరికి నన్ను ప్రాణంగా చూసుకుని రంగమత్త మొగుడిని, ఇంతమంది అమాయకుల్ని చంపేసినోడిని చంపేయడం న్యాయమే కదయ్యా. న్యాయమే, చంపాల్సిందే. కానీ కానీ మా అన్నయ్య చంపడం మాత్రం న్యాయం కాదయ్యా. ఏం మాట్లాడుతున్నావు? మీ అన్నయ్య ఏం చంపడం ఏంటి? అదేనయ్యా, నాకు అర్థం కాలేదు. మీరు మా అన్నయ్య చంపడం ఏంటా అని. మా అన్నయ్య చనిపోతూ ఏదో అన్నాడయ్యా. చెప్పిన కొడుకుని కదయ్యా. మా అన్నయ్య చెప్పింది సరిగా వినపడలేదయ్యా. ఆయన నాకు వినపడదని ఎప్పుడు బాధపడలేదయ్యా. కానీ మొదటిసారి ఆ దేవుడు నాకు ఈ లోపం ఎందుకు ఇచ్చాడని చాలా బాధపడ్డాయా. కానీ ఆ దేవుడే నాకు దారి చూపించాడయ్యా. వాళ్ళు ఎవరో ఆడుతూ పాడుతూ పాడిన పాట, మా అన్నయ్య ప్యానల్ పోతూ చెప్పిన మాట ఒకటేనయ్యా, శ్రీమన్నారాయణ. అదృష్టశాత్తు మా ఊర్లో శ్రీమన్నారాయణ అనేవాడు ఎవడు లేడయ్యా. మేమందరం గంగాలమ్మ తల్లి బిడ్డలం కదయ్యా. కానీ ఆ పేరు ఎక్కడో విన్నానయ్యా. శెట్టిబాబు గారి చెవుల్లోకి మాట వెళ్ళడం కష్టం గాని ఒక్కసారి వెళ్ళిందంటే ఆ మాట అక్కడే ఉండిపోతాయి. ఆ ఒక్కసారి ఆ మాట మీ నోటి నుంచే విన్నానయ్యా. శ్రీమన్నారాయణ మీ మనిషే. వాడు చనిపోయే ముందు మొత్తం చెప్పేశాడు. ఎందుకు చంపా? మా అన్నయ్య ఎవరు చంపాలో చెప్పు. ఎవరు చంపాడు చెప్పు.
ప్రేమించింది మీ చిన్న కూతుర్ని అంట కదా. ప్రేమిస్తే చంపేస్తారా అయ్యా? ఎంత దారుణం అయ్యా! ఏ సంబంధం లేని నాకు బెయిల్ ఇచ్చారు. మా అన్న అయితే నామినేషన్ వేయించి ఆయన చంపేసి అది ప్రెసిడెంట్ ఖాతాలో వేసేసారు. ఒక నిండు ప్రాణాన్ని తీసేశారు కదయ్యా. చంపకుండా ఊరుకుంటారా? తక్కువ నా కొడకల్లారా. నా ఇంటి గడప తొక్కడానికి కూడా అర్హత లేనివాడు నా కూతురు పడగదిలోకి వచ్చేద్దామనుకున్నాడా మీ అన్నయ్య? మీరెంత, మీ బ్రతుకెంత? ఇప్పుడు కరెక్ట్ గా మాడుతున్నారు సారు. ఇదయ్యా మీ అసలు రూపం. అవునరా, వినబడుతుందా చౌటు నా కొడక? నేను చెప్పానని తెలుసు కదా, ఎందుకు ఆపడారా నన్ను? ఇది తెలియగానే మిమ్మల్ని చంపేద్దామని బయలుదేరాను సారు. కానీ అనుకోకుండా మిమ్మల్ని లారీ గుద్దేసింది. సాబతుకులో ఉన్న మిమ్మల్ని వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లా. మీకు చాలా సేవలు చేశాను సారు. మీ ఒళ్ళు తుడిసా, మీ బట్టలు ఉతికాను, ఆఖరికి ఈ చేతులతోనే మీ ఉచ్చ కూడా తీశాను. మీ గడ్డం గీకేటప్పుడు నా చెయ్యి మీ గొంతు దగ్గర ఇలాగే వణికేది. మిమ్మల్ని అప్పుడే చంపించారు. కానీ ఎందుకు బతికించుకున్నారో తెలుసా? మీరు ఎందుకు చేస్తున్నారో మీకు తెలియాలి. నా బాధ అంతా మీకు అర్థం కావాలి. మా అన్నయ్య చెప్పాడు సారు, ఊరి శిక్ష పడి ఖైదీకి కూడా చిన్న జ్వరం వచ్చినా ఊరి తీరంట సారు. వాడికి బతుకు మీద ఆశ కలిగినప్పుడు, పూర్తి ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఊరి తీస్తారట. చూడండి సార్, ఇప్పుడు చూడండి అయ్యా, ఎంత ఆశతో ఉన్నారు. పైగా ఇప్పుడు మినిస్టర్ కూడా అయిపోదాం అనుకుంటున్నారు. ఇప్పుడు చంపడమే న్యాయం కదా సారు. ఆగండి, హీటుకుతున్నాడా? మా అన్నయ్య రంగస్థల వాస్తవ్యుడైన చెల్లిపోయిన కుమార్ బాబుని మీరు చంపినందుకు గాను వీడి తమ్ముడు చెల్లిపోయిన సిట్టిబాబు మిమ్మల్ని చంపుతున్నాడు. ఇప్పుడు అర్థమైందా సారు? అర్థమైంది.